నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 హౌస్తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. హౌస్ యొక్క డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మునగనూరు అంజనాపూర్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలోని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్కి 2 వైప్స్ రోడ్స్ ఉన్నాయండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సౌత్ వైపు రోడ్ ఉన్నది క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అండ్ షట్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో దట్టు G+1 హౌస్ కావాలి అండ్ మెట్రో స్టేషన్కి కనెక్టివిటీ బాగుండాలి, బస్ స్టాండ్కి దగ్గర ఉండాలని చూస్తున్నారో ఒక్కసారి హౌస్ అనేది విజిట్ చేయండి. ఏదైతే బ్యానర్ కవర్ చేసి చూస్తున్నానో ఇది వచ్చేసి ఓనర్ నెంబర్ అండి. ఇది వచ్చేసి ఓనర్ కన్స్ట్రక్షన్. ఓనర్కి వేరే అవసరం రావడం వల్ల ఈ హౌస్ అనేది సేల్కి పెట్టడం జరిగింది. హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ గేట్ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇన్నోవా కార్ పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ ఈ హౌస్ కి సంప్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. సంప్ ఏరియా అండ్ బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 100% సెట్ బ్యాక్స్ వదిలి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అవుతుంది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 25x36 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా నీట్ గా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించడం జరిగింది. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK అండ్ షట్టర్ వాళ్ళు వాడుకోవడానికి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిట్ టైల్ తో ఫ్లోరింగ్ చేశారు. ఏదైతే వాష్ ఏరియా ఉందో వాష్ ఏరియాలో వాల్ కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ తో ఫ్లోరింగ్ చేశారు. చాలా స్పేషియస్ గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. మెయిన్ డోర్ అనేది కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే పూర్తిగా టేక్ వుడ్ తో చేయించారు. ఇండియన్ టేక్ వుడ్ తోటి నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. చిన్న సైజ్ గా హాల్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. విండో కవర్ చేస్తున్నాను. డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అనేది మరొకసారి నీట్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ హాల్లో వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. సో కామన్ వాష్రూమ్ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే బెడ్రూమ్ ఉందో బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ అనేది చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా 1 BHK షట్టర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా హైట్గా రైలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ తో చేయించిన రైలింగ్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియాలో సీలింగ్ వర్క్ చేయించారు. UPVC సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ కి వచ్చేసి సెట్ బ్యాక్స్ నీట్ గా తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 25x36 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన హాల్ ఏరియా. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. నీట్గా ఇక్కడ సెట్ బ్యాక్స్ వదిలి వాస్తు మెయింటైన్ చేస్తూ డోర్స్ విండోస్ అనేది ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది.
ఆపోజిట్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్ గా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ వాష్ బేసిన్ పాయింట్ సజ్జ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా నీట్ గా కవర్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో సఫిషియెంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి. వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. సఫిషియెంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క లొకేషన్ అన్నది ఎల్బీ నగర్ కనెక్టివిటీ హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్స్ లో ఉన్న మునగనూరు అంజనాపురి కాలనీలో హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. హౌస్ అన్నది 25x36 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా నీట్ గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను వాస్తు ప్రకారంగా నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ నుంచి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి మంచి సైజ్ గా స్పేసెస్ గా మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియాలో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్ అన్నది చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా జూమ్ చేసి చూస్తున్నామండి. ఏదైతే ఆపోజిట్ లో ఉన్నటువంటి టెంపుల్ సంబంధించిన ఏరియా జూమ్ చేసి చూస్తున్నాము. టెంపుల్ కి వచ్చేసి 30 CR అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి టెంపుల్ డెవలప్ అయిందంటే ఏరియా కూడా కొంచెం డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఏరియాలో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 79 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో